సఫారీ పర్యటనను భారత టీ20 జట్టు అద్భుతంగా ముగించింది. టీమిండియా తమ ఆధిపత్యం కొనసాగిస్తూ 4 మ్యాచ్ల సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. జోహెన్బర్గ్ వేదికగా జరిగిన 4 టీ20లో భారత్ దక్షిణాఫ్రికాకు చిత్తు చేసింది. 3వ మ్యాచ్లో తిలక్ వర్మ, సంజు శాంసన్ పరుగుల వరద పారించారు, పలు రికార్డులు నెలకొల్చారు. ఇదే క్రమంలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ సెంచరీలు బాదారు. వీరిద్దరి జోరును నిలువరించలేక ఏం చేయాలో అర్థం కాక దక్షిణాఫ్రికా బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టీ20 ఓవర్లలో భారత్ 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 18 బంతుల్లో 36 పరుగులు, హైదరాబాద్ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ 47 బంతుల్లో 120 చేయగా సంజు శాంసన్ 56 బంతుల్లో 109 నాటౌట్ పరుగులు చేశాడు. ఇద్దరు బ్యాటర్లు మెరుపు సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. తిలక్కు ఇది వరుసగా 2వ సెంచరీ కాగా, వరుసగా 2 డకౌట్ల తర్వాత శాంసన్కు ఈ సిరీస్లో ఇది 2వ శతకం కావడం విశేషం. వీరిద్దరూ 2వ వికెట్కు 86 బంతుల్లోనే ఏకంగా 200 పరుగులు జోడించారు. భారీ లక్ష్యంలో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలోనే తొలి 2 ఓవర్లలో హెండ్రిక్స్, రికెల్టన్ పివెలియన్ చేరగా 3వ ఓవర్లో హర్షదీప్ వరుస బంతుల్లో మార్క్రమ్ క్లాసెన్లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్, మిల్లర్, చివర్లో జాన్సన్ 29 కొద్దిసేపు నిలబడినా లాభం లేకుండా పోయింది. భారత బౌలర్లలో హర్షదీప్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసుకోగా పాండ్యా, బిష్నోయ్, రమన్దీప్ తలా 1 వికెట్లు తీసుకుని సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించారు.